19th ఏప్రిల్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. డైలీ బేస్ జరిగే కరెంట్ అఫైర్స్లో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. ఎవరైతే ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ అదేవిధంగా ఇతర గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియోస్ అయితే మీకు యూస్ఫుల్గా అయితే అవుతుంది. వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అనురాగ్ కుమార్. 1994 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన అనురాగ్ కుమార్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ జాయింట్ డైరెక్టర్గా క్యాబినెట్ నియామకాల కమిటీ నియమించింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో ఏ దేశం ఇటీవల ఇజ్రాయెల్పై క్షిపణులను ప్రయోగించింది? ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో ఏ దేశం ఇటీవల ఇజ్రాయెల్పై క్షిపణులను ప్రయోగించింది? ఇరాన్ దేశం. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన గగనతల దాడులు ఇజ్రాయెల్ పని అని ఇరాన్ భావిస్తుంది. దీనికి ప్రతీకార చర్యగా ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరిట 170 డ్రోన్లు, 30కి పైగా క్రూజ్, 120కి పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. హార్వర్డ్ యూనివర్సిటీ ఇటీవల సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ఎంపిక చేసింది? హార్వర్డ్ యూనివర్సిటీ ఇటీవల సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ఎంపిక చేసింది? అవంతిక వందనపు. ఇటీవల భారతీయ అమెరికన్ నటి మరియు మీన్ గర్ల్స్ స్టార్ అవంతిక వందనపును హార్వర్డ్ విశ్వవిద్యాలయం సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేసింది. 67వ జాతీయ స్కూల్స్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? మధ్యప్రదేశ్లో. 67వ జాతీయ స్కూల్స్ గేమ్స్ మధ్యప్రదేశ్లోని సాత్నాలో నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో టాప్ 10లో నిలిచిన భారతీయ విమానాశ్రయం ఏది? ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో టాప్ 10లో నిలిచిన భారతీయ విమానాశ్రయం ఏది? ఢిల్లీ విమానాశ్రయం. ప్రపంచంలో రద్దీగా అధికంగా ఉండే విమానాశ్రయాల జాబితాలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 10వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికాలోని హార్ట్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి స్థానంలో నిలవగా దుబాయ్, దాలస్ విమానాశ్రయాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఈ నివేదికను ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ ఏసీఐ తెలిపింది. 10 అత్యంత రద్దీ గల విమానాశ్రయాల్లో 5 విమానాశ్రయాలు అమెరికాలోనే ఉన్నాయి. ఎంఎస్సి ఏరియస్ షిప్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ షిప్ ఏ దేశానికి చెందినది? ఎంఎస్సి ఏరియస్ షిప్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ షిప్ ఏ దేశంకు చెందినది? ఇజ్రాయిల్. ఇరాన్ నేవీ 17 మంది భారతీయ సిబ్బందితో సహా హార్ముజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్ నౌక ఎంఎస్సి ఏరియస్ను స్వాధీనం చేసుకుంది. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా క్రిస్టాలినా జార్జివా నియమితులయ్యారు. ఆమె ఈ క్రింది ఏ దేశానికి చెందినవారు? ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా క్రిస్టాలినా జార్జివా నియమితులయ్యారు. ఆమె ఈ క్రింది ఏ దేశంకు చెందినవారు? ఆన్సర్ బల్గేరియా. అక్టోబర్ 1, 2024 నుండి ప్రారంభమయ్యే కొత్త 5 సంవత్సరాల కాలానికి క్రిస్టాలినా జార్జివా ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా తిరిగి నియమితులయ్యారు. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ను ఎగ్జిక్యూటివ్ బోర్డు ఎంపిక చేసింది. బల్గేరియాకు చెందిన క్రిస్టాలినా జార్జివా 2019 నుండి ఐఎంఎఫ్ యొక్క ఎండీగా పనిచేస్తున్నారు. భారతదేశంలో హైబ్రిడ్ పిచ్ టెక్నాలజీని ఉపయోగించిన మొట్టమొదటి క్రికెట్ స్టేడియం ఏది? భారతదేశంలో హైబ్రిడ్ పిచ్ టెక్నాలజీని ఉపయోగించిన మొట్టమొదటి క్రికెట్ స్టేడియం ఏది? ధర్మశాల క్రికెట్ స్టేడియం. ఇటీవల అగ్నిపర్వతం సుడి వలయాలను విడుదల చేసిన ఎట్నా అగ్నిపర్వతం ఏ దేశంలో కలదు? ఇటీవల అగ్నిపర్వత సుడి వలయాలను విడుదల చేసిన ఎట్నా అగ్నిపర్వతం ఏ దేశంలో కలదు? ఇటలీ. ఎట్నా పర్వతం ఇటలీలోని సిసిలీ తూర్పు తీరంలో ఉన్న ఒక క్రియాశీల
పర్వతం. ఇది యూరోప్లోని అత్యంత చురుకైన అగ్నిపర్వతం మరియు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద అగ్నిపర్వతాలలో ఒకటి. మొదటి గ్లాస్ సైకోవాక్ వంతెనను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? మొట్టమొదటి గ్లాస్ సైకోవాక్ వంతెనను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని గాస్ స్లైకోవాక్ వంతెనను చిత్రకూట్లోని తులసి జలపాతం వద్ద ఉంది. ఇది సహజ పరిసరాలలో మిళితం అయ్యేలా రూపొందించబడింది మరియు ఈ ప్రాంతంలో పర్యావరణ పర్యాటకానికి దోహదపడే అద్భుతమైన విశాల దృశ్యాలను ఇది అందిస్తుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.